అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది సాటర్డే రోజు వ్లాగ్ అండి. మార్నింగే లేచి చక్కగా చూసారండి, పూరి జగన్నాథ స్వామికి అయితే చక్కగా దీపారాధన చేసేసాము. శంకు చక్కెర దీపాల్లో పెట్టాం అనమాట. ఇటుపక్క కృష్ణుడు, అటుపక్క లక్ష్మీనారాయణుల బొమ్మలు కూడా పెట్టి చక్కగా దీపారాధన అయితే చేసేసామండి. ఈరోజు స్వామివారిది మత్స్యావతార దర్శనం అనమాట అండి. ముందుగా అయితే నేను ఒక టెంపుల్ విజిట్ కూడా చూపిస్తాను మీకు అని చెప్పాను కదండి. ప్రతిరోజు ఈ 10 days కూడా ఒక టెంపుల్ ప్లస్ స్వామివారి దర్శనం కూడా చేస్తానన్నాను కదా. అందులో భాగంగా ముందుగా అయితే బెల్లం వినాయక స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. దారిలోనే ఆంజనేయ స్వామివారి ఆలయం కూడా ఉందండి, అక్కడ కూడా దర్శనం చేసుకొని ఇదిగోనండి ఇలా ఈ లోపలికంటూ వెళ్తే ఇది KGH పక్క నుంచి రెల్లివీధి అంటాం కదండి, అక్కడ ఉంటుందన్నమాట బెల్లం వినాయక స్వామి టెంపుల్. అయితే ఇలా లోపలికంటూ వెళ్తే స్వామివారి ఆలయం వస్తుంది. సముద్రానికి ఎదురుగా ఉంటుందండి, చంద్రుడిచే నిర్మించబడిందంటండి ఈ ఆలయం. స్వామివారి ఇక్కడ స్వయంభూగా వెళ్సారంట. ముందుగా చూసారండి శ్రీకృష్ణుల వారి విగ్రహం కూడా ఉంది అక్కడ. కొబ్బరికాయ కాళ్ళు కడుక్కొని కొబ్బరికాయలు అయితే అక్కడే కొట్టేసి లోపలికి తీసుకొని వెళ్ళాలండి. ముందుగానే ఇక్కడ బెల్లం స్వామివారికి సమర్పిస్తారండి. ఏదైనా కోరిక కోరుకొని స్వామివారికి బెల్లం మొక్కుతారనమాట. ఆ కోరిక నెరవేరిన తర్వాత మనం అనుకున్నంత బెల్లం అయితే అక్కడ స్వామివారికి సమర్పించాలన్నమాట అండి. ఎలాంటి కోరిక అయినా సరే స్వామివారు అది సరి అయిన కోరిక అయితే కనుక స్వామివారు తప్పక నెరవేరుస్తారంటండి. ఇదిగోనండి ధ్వజస్తంభం దగ్గర కూడా నమస్కారం చేసుకొని అదిగోనండి బెల్లం వినాయక స్వామి, ఆనంద గణపతి పక్కనే కుమారస్వామి వారు కూడా ఉన్నారండి. స్వామివారికి తెచ్చిన బెల్లం అంతా కూడా అదిగోనండి అలాగా టబ్స్లో వేశారనమాట. బెల్లం, గరిక, కొబ్బరికాయ తీసుకొచ్చి సమర్పిస్తున్నారు స్వామివారికి. అదిగోనండి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు పూజారి గారు. అంతా అయిపోయిన తర్వాత గోళ్ళ మీద ఎదుగోనండి ఇలా లింగాష్టకం, అదేవిధంగా శివభక్తి స్తోత్రమాల, తర్వాత శివ పంచాక్షరి స్తోత్రాలు అన్నీ కూడా ఇలా శిలాఫలకాలుగా అతికించారన్నమాట. మనం పంతులుగా ద్వారానే అదిగోనండి సముద్రం అయితే చూసారండి, తెలుస్తుంది కనిపిస్తుంది కదండి ఎదురుగాని. ఇక్కడ నవగ్రహలింగ ఆలయం కూడా ఉంది. అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన నాగులు కూడా ఉన్నారనమాట. నాగుల విగ్రహం కూడా సముద్రం చూసారండి ఎదురుగా ఉన్నది కదా, సముద్రానికి ఎదురుగానే ఉంటుందండి ఆలయం. చంద్రుడిచే స్థాపించబడిన ఆలయం అంటే అది. పూర్వం ఇక్కడ విశాఖేశ్వరుడి ఆలయం కూడా ఉండేదంటండి, అది సముద్ర గర్భంలో కలిసిపోయిందండి కాలక్రమేణా. ఆయనకు ఎదురుగానే ఈ ఆలయం అయితే ఉంటుందంట. అదిగోండి అదంతా కూడా సముద్రమేనండి. పంతులు గారి మాటల్లో ఆలయ విశేషాలు తెలుసుకుందాం. శ్రీ గురుభ్యో నమః. ఆనంద గణపతయే నమః. గణానా అంత్వా గణపతి చంద్రుడు తమస్సు వచ్చి ఈశ్వరుడు స్వయం భోగాభిస్తూ గణపతి అమ్మవారు సూర్యనారాయణమూర్తి నంది 4 కూడా స్వయంగా చంద్ర ప్రతిష్టాపన. గణపతి భక్తులకు ఆనందాన్ని ఇవ్వాలని ఆనంద గణపతిగా చంద్రుడు స్వామివారిని ప్రతిష్టాపన చేశారు. స్వామివారి ప్రత్యేకత ఇక్కడ కుడివైపు దండంగా ఉంటారు. ప్రారంభం నుంచి చివరి వరకు కూడా కుడివైపు దండంతో ఉన్న గణపతి ఆరాధించడం వల్ల సర్వకార్యాలు సిద్ధింపజేస్తారని శాస్త్రము. శాస్త్రానుగుణంగా చంద్రుడు స్వామిని ఇక్కడ ప్రతిష్టాపన చేయనట్లు విశేషం. స్వామిని ఏదైనా ఒక సంకల్పం అనుకుని ఆ సంకల్పం సిద్ధింపజేశాక స్వామివారి అనుగ్రహంతో సిద్ధింపజేస్తుంది. సిద్ధింపజేసిన వెంటనే వారి హితానుసారంగా స్వామికి ప్రీతైనది బెల్లము ఇక్కడ నివేదన చేసేది బెల్లము. కాబట్టి వారి శక్తానుసారంగా బెల్లం ఇచ్చి స్వామివారికి నమస్కారం చేసుకుని వారి పని పూర్తయ్యాక వారి శక్తానుసారంగా స్వామివారి బెల్లం నివేదన చేయించుకోవాలి. అందరూ సిద్ధించిన దేవాలయం. థ్యాంక్ యూ. అక్కడ స్వామివారిని దర్శనం చేసుకొని తిరిగి అయితే రిటర్న్ అయిపోయానండి. ఇప్పుడు ఇంకా జగన్నాథ స్వామివారి దర్శనానికి అయితే వెళ్దాం పదండి. ఇదిగోనండి చక్కగా కొబ్బరికాయలు
వెళ్ళే దారిలో చూసారండి, బెల్లం వినాయకుడికి వెళ్ళే దారిలో అనమాట అండి. చూసారా ఇలా బెల్లం దిమ్మలు అవి అమ్ముతారనమాట. ఇవన్నీ కూడా పట్టుకొని వెళ్ళి అక్కడ మొక్కులు చెల్లిస్తారనమాట. కట్ చేస్తే జగన్నాథ స్వామి ఆలయానికి అయితే వచ్చేసానండి. ఇదిగోనండి చిన్న చిన్న చెప్పాను కదా నిన్న రాత్రి వీడియోలో కూడా మీకు చూపించాను కదా, చిన్న చిన్న రామాలయాల నుంచి వైష్ణవాలయాల నుంచి కూడా జగన్నాథ స్వామిని తీసుకొని వచ్చి పెడతారనేసి. ఇదిగోనండి ఈ రోజైతే మత్స్యావతారం అనమాట. ఇలా ఎంట్రన్స్లోనే ఒక చిన్నగా పెట్టారనమాట. ఇది కోదండరామస్వామి ఆలయం అంటండి. చెంగల్రావుపేట నుండి తీసుకొని వచ్చి పెట్టారనమాట. ఇలా చిన్న చిన్న స్టాల్స్ అన్నీ కూడా ఉంటాయండి. మనం సరదాగా చిన్న చిన్న షాపింగ్ చేయొచ్చు అనమాట. బాగుంటుంది సరదాగానే. మనం తిరిగి వచ్చినప్పుడు షాపింగ్ అయితే చేద్దాం. ముందుగా స్వామివారిని అయితే దర్శనం చేసుకోవడానికి వెళ్దామండి. అన్నప్రసాద సేవ కూడా జరుగుతుందంటండి. ఈ నెల కాదు, నెక్స్ట్ మంత్ అంటే జూలైలో ఏకాదశి తర్వాత రోజునైతే అన్నదాన కార్యక్రమం జరుగుతుందని అక్కడ అనౌన్స్ చేస్తారు. ఇదిగోనండి ఇక్కడ పెట్టారు చూసారా, ఏ రోజు ఏ అవతారం అన్నది అక్కడ ఒక పోస్టర్ అయితే పెట్టారనమాట. ఫ్రీ దర్శనానికి వచ్చిన భక్తులు చూడండి ఎంత జనం ఉన్నారోనండి. వాళ్ళందరికీ దర్శనం ఎప్పటికవుతుందో నాకైతే తెలియదు. నేనైతే 50 రూపీస్ టికెట్ తీసుకున్నానండి. అదైతే కొంచెం ఫ్రీగా ఉందన్నమాట. మీకు అందుకే చూపించగలుగుతున్నాను. ఇదంతా కూడా కొంచెం ఫ్రీ. కానీ లోపలికి అయితే స్వామివారిని చూడడానికి వెళ్దాం పదండి. అదిగోనండి స్వామివారు. మనకి ఇప్పుడు పెట్టిన ఈ ప్రదేశాన్ని మనం గండీచా ప్రదేశంగా భావించాలన్నమాట అండి. ఇదే గండీచా ప్రదేశం అనమాట. ఇది టర్నర్ చౌట్రీలో ఉంటుందన్నమాట. ప్రతి ఇయర్ కూడా స్వామివారిని ఇక్కడే పెడతారు. స్వామివారు చూడండి మత్స్యావతారంలో ఉన్నారు. బలరాముడు, సుభద్రాదేవి, అదేవిధంగా శ్రీకృష్ణుల వారు మత్స్యావతారంలో ఉన్నారనమాట. అందరూ నాతో పాటు చూస్తారని చెప్పి ఈ 10 days కూడా నేను సాహసించి వీడియోస్ తీయడానికి కారణం అండి. మీ అందరికీ కూడా చూపించాలి స్వామివారిని. అందరూ వెళ్ళగలిగే అవకాశం ఉన్న వాళ్ళు ఉంటారు, అవకాశం లేని వాళ్ళు కూడా ఉంటారు. అందుకని అందరూ చూస్తారనే ఉద్దేశంతోనే నేనైతే వీడియోస్ తీస్తున్నానండి. ఇదిగోనండి స్వామివారికి అయితే హారతి ఇస్తున్నారు. అందరూ హారతి అయితే తీసుకోండి నాతో పాటు మీరందరూ కూడా. స్వామివారి మత్స్యావతారంలోని బయటకు వచ్చేసిన తర్వాత తీర్థప్రసాదాలు తీసుకొని పక్కనే మరొక ఆలయం నుండి వచ్చిన స్వామివారిని కూడా పెట్టారండి. ఇప్పుడు చిన్న చిన్న షాపింగ్ అయితే చేశానండి. చాలా చిన్న చిన్నగాని అవి ఏంటన్నది కూడా ఏం తీసుకున్నాను అన్నది కూడా ఇంటికి వెళ్ళాక చూపిస్తాను మీకు. నాకు ఇలా చిన్న చిన్న షాపింగ్స్ అదే టెంపుల్స్కి అది వెళ్ళినప్పుడు ఇలా సరదాగా తీసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అనమాట. చూడండి ముగ్గు జల్లెళ్ళు అవి చూస్తున్నాను నేను అక్కడ. అసలు ఇంతకీ నేను తీసుకోకుండా వేరే అన్ని కూడా కొనుక్కొని వచ్చాను అనమాట. ముగ్గు జల్లెడు తీసుకున్నాను కదా వెళ్ళాను, కానీ అన్ని చూసాను కానీ అదైతే తీసుకోవడం మర్చిపోయి మిగిలిన తీసుకుని వచ్చాను. ఏం తీసుకున్నాను అన్నది కూడా మీకు నేను షేర్ చేస్తాను చూడండి. ఇదిగోనండి ఇలా స్టిక్కర్స్ అయితే అంటించుకోవడానికి పీకాక్ స్టిక్కర్స్ అయితే తీసుకున్నానండి. నా దగ్గర కృష్ణుడు ఉన్నాడు కదండి, ఆ కృష్ణుడు చుట్టూ అంటిద్దామని చెప్పి ఆ పీకాక్స్ని అయితే తీసుకున్నాను. అదేవిధంగా మణిద్వీప వర్ణన ఒకటి, అలా కొన్ని తీసుకున్నాను. మీకు చూపిస్తానండి నేను ఏం తీసుకున్నాను అన్నది వీడియో ఎండింగ్లోని. ఇదిగోనండి రాత్రి రథం చూపించాను కదండి. ఇప్పుడు చూసారా చుట్టూ అయితే వెళ్ళనివ్వటం లేదు, ఎంట్రీ లేదండి రథం దగ్గరికి అయితే. చుట్టూ కట్టేశారు గేట్స్తోని. ఇదిగోనండి నేనైతే ఇవి తీసుకున్నాను అనమాట సరదాగా. అందులో మా గౌరీ కోసం ఆ క్లిప్ కూడా తీసుకున్నానండి. మా మమ్మీ కోసం ఒక ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ తీసుకున్నాను. మణిద్వీప వర్ణన పూజ చేస్తాను కదండి, అందుకోసం అగొండి లలితాదేవి బొమ్మ కూడా ఫోటో కూడా తీసుకున్నాను అనమాట. వెంకటేశ్వర స్వామి గోవిందనామాలు, మణిద్వీప వర్ణన బుక్, అలా చిన్న చిన్న క్లిప్స్, చేంజ్ కోసం అనేసి చిన్న పర్స్, అలాంటివన్నీ సరదాగా తీసుకున్నాను అనమాట అండి. ఇదేనండి నచ్చిందండి. స్వామివారి జగన్నాథుడి ఆశీస్సులు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ వేయండి. బాయ్ అండి.